నామంలో మీకందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము పాడుకున్నటువంటి పాటలో ఒక మాట ఉంది. అదేంటంటే ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము అనేటువంటి మాట. మనకందరికీ తెలుసు 2020, 21, 22 ఆ సమయాలలో కరోనాతో ఎంతగానో మనము బాధపడినటువంటి జీవితాలు మనము అనుభవించాము. అంతేకాదు ఆ సందర్భంలో అనేక మంది ప్రియులు మనతో ఉన్నటువంటి వారు ఈరోజు మనతో లేరు. ఆ కరోనాతో నేను కూడా 2 times బాధపడినటువంటి ఆ సందర్భంలో ఒక రాత్రి సమయంలో దాదాపు 1:30కి నాకు మెలకువ వచ్చింది. ఎందుకు ఇటువంటి సమయంలో మెలకువ వచ్చిందో అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లంగా నాకు ఉంది. ఊపిరి సరిగ్గా ఆడటం లేదు. అప్పుడు నాకు అనిపించింది, అంతకుముందే కరోనా వచ్చి వెళ్ళింది, నాకు తగ్గింది. ఇది ఒకవేళ కరోనా యొక్క సిమ్టమ్స్ ఏమో, తర్వాత వచ్చేటటువంటి పరిణామాలేమో అని నేను ప్రార్థన చేసుకున్నాను. మంచం మీద నుంచి కిందకి దిగి, ప్రభువా నాకు ఆయుష్ ఇవ్వండి అని ప్రార్థన చేశాను. మరలా పడుకున్నాను, కానీ ఆ సమస్య అదే విధంగా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఊపిరి పీలవటం కష్టంగా ఉంది. ఇంట్లో వారిని ఎవరికి కూడా నేను లేపే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ చనిపోతానేమో అనేటువంటి ఒక భయం కూడా నాకు కలిగింది. మరలా నేను మంచం దిగాను. ఇప్పుడు నేను కొద్దిగా నా ప్రార్థనని మార్చాను. ఆయుష్ ఇమ్మని నేను అడిగాను ముందు ప్రార్థన చేసినప్పుడు. అయితే రెండవసారి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని విధంగా అడిగాను, పిల్లలకి వివాహాలు కావాలి ప్రభువా, కొంచెం ఆయుష్ ఇవ్వండి అని నేను ప్రార్థన చేసుకున్నాను. కొంతసేపటికి నేను నిద్రపోవటం జరిగింది. అప్పటి నుంచి ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దీంట్లో నేనేదైతే ప్రార్థన చేశానో అదే మాటలు దీంట్లో కనపడ్డాయి నాకు. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా ప్రభువు సమయము నిండు. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా ప్రభువు సమయము నిండు. ఎంతకాలం దేవుడు ఆయుష్ ఇచ్చాడో నాకు తెలియదు. అయితే మనందరి ఆయుష్ కూడా ఆయన చేతిలో ఉంది. ఎన్ని రోజులు మనం బ్రతుకుతామో, ఎంతకాలము బ్రతుకుతామో అనేది మనకు తెలియదు. కాబట్టి మన జీవితాల్ని మనము మార్చుకోవాలి, మన బ్రతుకుని మనం మార్చుకోవాలి. రక్షింపబడి అనేక సంవత్సరాలు అయింది కదా, ఎన్నో సంవత్సరాలు దాటిపోయాయి రక్షింపబడి. కానీ ఇంకా ఫలాలు లేని వృక్షాల వలె మనం ఎదిగిపోయామా? ఆత్మీయంగా మన జీవితాన్ని పరిశీలించుకుంటే, నేను రక్షింపబడి 20 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు అయిందండి, 40 సంవత్సరాలు అయిందండి అని చెప్పుకుంటున్నామేమో. కానీ ఆ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అంతగా ఉందా? ఫలాలు ఫలించామా? లేకపోతే ఉట్టిగానే ఎదిగిపోయినటువంటి ఫలాలు లేనటువంటి వృక్షంగా మనం ఉన్నామేమో మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి అవస్థ ఉంది. ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని మనం విందాం. ఎందుకంటే ఆరాధనలో మీరు మరలా కొత్త సంవత్సరం ప్రవేశించాలి కాబట్టి ఒక క్లుప్త వర్తమానాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. ఈ వర్తమానం యొక్క అంశం ఏంటంటే, పేరేంటంటే ఆశీర్వాదానికి ముచ్చటగా 3 మెట్లు అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఆశీర్వాదానికి ముచ్చటగా 3 మెట్లు. 3 విషయాలు మాత్రం మనము
జాగ్రత్తగా పరిశీలిద్దాం. దేవుడి వాక్యంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు కదా. ఈరోజు కూడా మీరు కొత్త సంవత్సరంలో కొన్ని వాగ్దానాలు తీసుకుంటారు. అయితే ఎప్పుడైనా సరే మీకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మీరు ప్రార్థనతో పొందుకున్నారా? నూతన సంవత్సరం వస్తూ ఉంది, ప్రభువా నా జీవితానికి కావలసినటువంటి వాగ్దానము మీరు దయచేయండి అని ప్రార్థన చేశారా? అంతేకాదు, విచిత్రం ఏంటంటే మనకు వచ్చేవన్నీ కూడా ఆశీర్వాదకాలమైనటువంటి వాగ్దానాలే కానీ ఎప్పుడైనా కూడా గద్దింపుగా ఉండేటటువంటి వాగ్దానాలు రావు కదా. నీ జీవితం మార్చుకో అనేటువంటి వాగ్దానాలు రావు. ఎందుకు అనంటే వాగ్దానాలు మనము తయారు చేసేటప్పుడు అన్ని ఆశీర్వాదమైనటువంటి వాగ్దానాలే మనం ఎన్నుకొని దాంట్లో పెడతాం. కానీ దేవుడు మనకిచ్చేటటువంటి వాగ్దానాలలో మనం గమనించినట్లయితే చాలాసార్లు మన బ్రతుకు మార్చుకోవాలి అనే ఒక సందేశము ఆయన ఇచ్చే వాగ్దానాలలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మన ఆశీర్వాదానికి కారకంగా ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మన జీవితాల్లో మనము దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఇది నెంబర్ 1. ఆయనకు మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము. ఇది అందరికీ సంబంధించినటువంటి వాగ్దానం. ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొదటి వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అని మనం చూసినట్లయితే ఆ పై భాగంలో చూసినట్లయితే ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ శరీరమును గురించి చింతింపుకొని ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయము, పొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కాదా? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. కాబట్టి మన అనుదిన జీవితానికి, మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకి కావాల్సినటువంటిది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాగ్దానంలో జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాగ్దానంలో ఆశీర్వాదం ఉంటుంది, ఆజ్ఞ కూడా ఉంటుంది. దేవుని వాగ్దానంలో ఆశీర్వాదం ఉంటుంది, ఆజ్ఞ కూడా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానంలోని ఆజ్ఞను మనం పాటిస్తామో, ఆజ్ఞని తూచా తప్పకుండా మనము దాని ప్రకారం నడుచుకుంటామో, తప్పకుండా దేవుని వాగ్దానము మన జీవితాలలో అది జరుగుతుంది. ఎంత ఖచ్చితంగా జరుగుతుందంటే 100% జరుగుతుంది. ఎప్పుడు అనంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఆ ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ఆజ్ఞను మనం పాటించాలి. చాలాసార్లు మనం చేసే తప్పిదం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మాత్రమే మనం కోరుకుంటాం, కానీ ఆ ఆశీర్వాదంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి ఆజ్ఞను మనం పట్టించుకోము. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ మాటల్లో మనం చూసినట్లయితే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. ఎట్లా వెతకాలి? ఈరోజు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మనం వెతుకుతా ఉన్నాం. కాబట్టే ఈ రాత్రి సమయమైనా నిద్ర వస్తున్నా సరే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని, నూతన సంవత్సరంలోనికి మనము దేవుని సన్నిధిలో ప్రవేశించాలని మీరందరూ, మనమంతా కూడా ఆసక్తిగా వచ్చాం. దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నాం కాబట్టే మనం వచ్చాం. దేవుని యొక్క నీతిని వెతుకుతున్నాం కాబట్టే మనం వచ్చాం.
కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే సాధారణంగా వెతకటం కాదు. ఏ విధంగా వెతకాలి మీరు చెప్పండి. ఆ మాట చదవండి. మళ్ళా మత్తయి సువార్త 6:33 ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాగ్దానము అని అంటే అది దేవుని మాట. దేవుని వాగ్దానం అంటే అవి దేవుని మాటలు. దేవుడు ఏదైనా చెప్పాడు అని అంటే అది తప్పకుండా జరిగి తీరాల్సిందే. దాంట్లో ఇంక ఎటువంటి అనుమానం లేదు. తప్పక జరిగి తీరుతుంది. కానీ చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతా ఉన్నాం. కారణం ఏమంటారు? కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఎటువంటి పొరపాటు లేదు. పొరపాటు అంతా ఎక్కడుందంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి ఆజ్ఞని మనము సరిగ్గా పాటించకపోవటమే అది కారణము. ఈరోజు దేవుని వాక్యము ఏం సెలవిస్తా ఉంది? ఆయన రాజ్యమును నీతిని ఎట్లా వెతకాలి? మొదట వెతకాలి. అదే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ప్రియారిటీ కౌంట్స్. మనం ఇచ్చేటటువంటి ప్రథమ స్థానం అనేది దానికి లెక్క ఒకటి ఉంది. మనము దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్థానం ఇస్తున్నాం. మనం ఇస్తున్నాం కాబట్టే వచ్చాం, ఇస్తున్నాం కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాం, దేవునికి స్థానం ఇస్తున్నాం కాబట్టి వాక్యం చదువుకుంటున్నాం. కానీ మొదటి స్థానాన్ని ఇస్తున్నామా? ఈరోజు ఉదాహరణకి మనం చెప్పుకుందాం. ఈరోజు ఆదివారం కదా, మన ఆరాధన సమయం పాస్టర్ గారు మీకు చెప్పి ఉంటారు. ఎంతమంది సమయానికి దేవుని సన్నిధికి రాగలిగారు? ఎంతమంది ఎవరు అడిగేవారు లేరులే అని మీకు ఇష్టమైనటువంటి సమయంలో వచ్చారు? అదే మీ ఉద్యోగానికి అయితే మీరు ఆలస్యంగా వెళ్తారా? మీకు అక్కడ తంబు పెట్టాలి కదా, టైంకి పెడితేనే కదా ఆ రోజు అటెండెన్స్ వస్తుంది, లేకపోతే హాఫ్ డే సీఎల్ కట్ అయిపోద్ది కదా. మరి అక్కడికేమో పరిగెత్తుకుంటూ వెళ్తాం మనం. కానీ దేవుని సన్నిధికి ఎందుకు మనము సమయానికి రాలేకపోతున్నాము అని అంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ఆతృత మన జీవితాల్లో లేదు. When we put God first, all other things fall into their proper place అని ఒకరు చెప్పారు. When we put God first, all other things fall into their proper place. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తామో మన జీవితాల్లో జరగాల్సినటువంటి అన్ని కూడా అవి క్రమంగా దేవుడు ఆయన సర్దుబాటు చేస్తాడు. కానీ ప్రశ్న ఏంటంటే, కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనము దేవునికి స్థానాన్ని ఇస్తున్నాం కానీ ప్రథమ స్థానాన్ని ఇవ్వటం లేదు. ప్రథమ స్థానాన్ని మరేదో ఆక్రమించింది. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఒక్క విషయంలో చాలు మనము దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంతమంది మీరు ఆన్లైన్ సర్వీస్కి వచ్చారు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మీ మందిరంలో ప్రార్థన కూడిక ఉందా? ఎప్పుడు జరుగుతుంది? అది ఉందా? ప్రేయర్ ఉందా? ప్రేయర్ ఎప్పుడు జరుగుతుంది? మంగళవారమా? ప్రార్థన కూడిక ఎప్పుడు జరుగుతుంది? శుక్రవారం. ఎప్పుడో వారంలో ఒకరోజు ప్రార్థన అని మనం పెట్టుకుంటాం కదా. ఇంతమంది వస్తారా? రాదే. ఏళ్ళు లెక్క పెట్టచ్చు, 5, 10, 15 మంది. ఎందుకు? ఏం పనులు ఉన్నాయి అంటే మనం దేవుని సన్నిధి కంటే కూడా మనకు మరేదో పని ముఖ్యమైంది. మీరు ప్రార్థన కూడికి రాకపోవటానికి ఏదైనా బలమైన కారణం ఉందా? లేదే. ఉంటే పర్వాలేదు, అంటే వేరే విషయం. బలమైనటువంటి కారణం లేకుండా ఎందుకు ప్రార్థనకి రాలేకపోయారు అని అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవునికి ప్రథమ స్థానము ఇవ్వటం లేదు. దేవునికి ప్రథమ స్థానాన్ని మనం ఇచ్చే వారంగా ఉండాలి. ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు, దైవజనులు. ఆయన చదువుకునేటువంటి రోజుల్లో
ఆదివారం పూట ఆయన ఒక కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా టూర్కి వెళ్తూ ఉన్నారు. తప్పకుండా 8 గంటలకు వెళ్ళిపోవాలి, 8 గంటలకు వెళ్ళాలి. అయితే ఆదివారం రోజే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ సహోదరుడికి ఆదివారము మందిరానికి వెళ్ళకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు. అయితే తప్పకుండా వెళ్ళాలి. ఆయన ఏం చేశాడంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, పాస్టర్ గారు 5 గంటలకు నేను ఉదయాన్నే వస్తాను, నా కోసం మీరు నా ఒక్కరి కోసం ఆరాధన మీరు ఏర్పాటు చేయగలరా అని అంటే ఆ పాస్టర్ గారికి ఆశ్చర్యం అనిపించింది. బాబు, నువ్వు వస్తాను అంటే తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పాడట. ఇతనికి ఎంత ఆసక్తి అంటే 4:30కే లేచి వెళ్ళి పాస్టర్ గారి ఇంటి గేట్ దగ్గర నిలబడుతున్నాడట. పాస్టర్ గారు అయితే చెప్పారు కానీ ఆయన గుర్తుందో లేదో, 5 గంటలకు వస్తాడో లేదో అని ఈయన 4:30కే అక్కడికి వెళ్ళిపోయి 5 గంటలు అయిన వెంటనే సరిగ్గా తలుపు కొట్టాడట. ఒక్కసారి తలుపుకి ఆయన తలుపు తీశాడట. అప్పుడు ఈ సహోదరుడు ఆశ్చర్యంగా, పాస్టర్ గారు మీరు నేను ఒక్కసారి తలుపు తట్టితేనే మీరు తలుపు తెరిచారు, ఎట్లా సాధ్యమైందంటే, బాబు నేను 4:30 నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అని ఆయన చెప్పాడట. ఆ ఒక్క సహోదరుడి కోసం ఒక మందిరంలో ఆదివారం ఏ విధంగా కార్యక్రమం జరుగుతుందో పాటలు పాడుకున్నారట, దేవుని వాక్యాన్ని చెప్పారట పాస్టర్ గారు, కానుకలు సమర్పించారు. ఇవన్నీ కూడా జరగటం జరిగిందని ఆయన చెప్పాడు. అంటే ఆ సహోదరుడికి దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైంది. మన జీవితాల్లో అటువంటి ప్రాముఖ్యత ఉందా దేవుని పట్ల? ఉంటే దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, నీతిని మనం మొదట వెతకాలి. అదే సాతాను మనం చేయనివ్వడు. వెతికయ్యా పర్వాలేదు, కానీ అంత ప్రాముఖ్యత పోతులే అని వాడు చెప్తాడు మనకు. ఒక బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూద్దాము. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదవండి. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన ఎద్దుకు తీసుకుని రమ్ము. చాలు. ఈ చదవబడినటువంటి వాక్య భాగాలు మనకందరికి తెలిసినవే. ఏలియా అరణ్యంలో ఉన్నప్పుడు, కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అక్కడ నీళ్ళన్నీ కూడా ఎండిపోయాయి. అప్పుడు దేవుడు ఒక విధవరాల దగ్గరికి తన ప్రవక్తని పంపిస్తా ఉన్నాడు. ఈ దృశ్యమంతా మనం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. దేవుడు అంటే ఎవరు? ఈ సర్వలోకాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశాన్ని, భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలని, సముద్రాన్ని, ఈ సృష్టిలో ఉన్నటువంటి అందమైనటువంటి సృష్టిని, మానవుని సృజించినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు తన ప్రవక్తని ఎక్కడికి పంపాలి? సారపతు ఊరిలో ఉన్నటువంటి ఒక గొప్ప ధనవంతుని దగ్గరికి పంపాలి కదా. ఎవరైతే మంచి గొప్ప బిల్డింగ్ ఉందో, గొప్పగా తన ప్రవక్తకి ఆతిథ్యం ఇవ్వగలరో, సమృద్ధి కలిగినటువంటి ఇల్లు ఉందో అక్కడికి పంపాలి. కానీ సర్వాధికారి అయినటువంటి దేవుడు తన ప్రవక్తని ఆతిథ్యం ఇచ్చడానికి ఎవరిని ఎన్నుకున్నాడు అంటే సారపతు విధవరాలు. ఆమె దగ్గర ఏముంది? ఆస్తి ఉందా? డబ్బుందా? మిద్దులు మేడలు ఉన్నాయా? ఇంటి నిండా వంట సామగ్రి ఉందా? లేదే. ఆమె దగ్గర ఏముంది? కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది కదా. ఆ ప్రదేశం అంతా కూడా ఆకలితో, కరువుతో అల్లాడిపోతా ఉంది. ఆమె ఏం చేస్తా ఉంది? తన కుమారుడు కోసం ఆకలితో ఉన్నాడు అబ్బాయి. బహుశా ఆకలితో ఏడుస్తూ ఉన్నాడేమో తెలియదు. కట్టెలు కూడా లేవు ఇంట్లో.
ఆమె ఏం చేసింది, తన కుమారుడికి కొద్దిగా పిండిలో కొద్దిగా అప్పు చేసి ఒక రొట్టె చేసి వాళ్ళిద్దరూ తినిన తర్వాత ఇంకేమైనా ఉందా అంటే ఏం లేదు, చనిపోవాలి అంతే. అటువంటి దౌర్భాగ్యపు బీద స్థితిలో ఉన్నటువంటి ఆ సారెపతు విధవరాల దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చాడు, వాళ్ళంతా కట్టెలు వేరుకుంటా ఉన్నారు. అప్పుడు ఆ ప్రవక్త చేయమంటున్నాడంటే, అమ్మా ఒక రొట్టె చేసి ఒక అప్పం చేసి తీసుకురా. మొదట అనే మాట అక్కడ మనం గమనించాలి. మొదట నా ఎందుకు తీసుకురాము, తర్వాత నీకు నీ బిడ్డలకు అప్పములు చేసుకున్నాము. ఇంకేముంది అక్కడ వచ్చేది ఒకటో రెండో, ఇంకా చేసుకున్న దానికి అప్పాలు వస్తాయో రాదో తెలియదు. కానీ ఇక్కడ దేవుడు చూసినటువంటి ఒక గొప్ప సుగుణం సారెపతు విధవరాలు. ఆమె జీవితంలో దేవుని దృష్టిలో ఆమె గొప్ప ధనవంతురాలు అని నేను అనుకుంటా ఉన్నాను. మనందరి దృష్టిలో ఆమె పేద విధవరాలైనా దేవుని దృష్టిలో ఆమె చాలా భాగ్యవంతురాలు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తన ప్రవక్తని ఆతిథ్యం ఇచ్చడానికి ఒక గొప్ప ధనవంతుడిని పంపలేదు, కానీ ఒక పేద విధవరాల దగ్గరికి పంపాడు. కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే ఆమె దగ్గర ఉన్నా లేకపోయినా లేమిలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప సుగుణము ఆమెలో ఉంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒక పక్క పిల్లవాడు ఆకలితో అల్లాడిపోతా ఉన్నాడు. అయ్యా నా పిల్లవాడు ఆకలితో ఉన్నాడు, వాడు చిన్నవాడు కదా, వాడికి ముందు చేసి పెట్టి తర్వాత నీకు తీసుకొస్తాను అని ఏ తల్లైనా అంటుంది. కానీ ఆమె అటువంటి బీద స్థితిలో చాలాసార్లు చాలా మంది ఏమంటారంటే, మాకు డబ్బు ఉంటే, మాకు అది ఉంటే ఇది ఉంటే మేము ఇచ్చేస్తామండి అంటారు. సమృద్ధిలో ఇవ్వటం గొప్ప కాదు, లేమిలో ఇవ్వటం గొప్ప. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు, ఒక విధవరాలు ఆమె ఆ కాలు పెట్టి ఏమేసింది, 2 కాసులు వేసింది. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు, అందరికంటే ఈమె ఎక్కువగా వేసింది, ఎందుకంటే ఆమెకు ఉన్నదంతా వేసేసింది ఆమె. కాబట్టి ఈరోజు ఒక రహస్యం ఏంటంటే, మన జీవితాల్లో మనము దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చే ప్రయత్నము మనం చేసినట్లయితే మనకు కావాల్సినవి కూడా దేవుడు ఇస్తాడు. మొట్టమొదటిది ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి. రెండవది ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించుండెను. రెండవది, మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటి అంటే సమాధానము. మన కుటుంబాలలో మనకు కావాల్సింది ఏంటంటే నెమ్మది. ఈరోజు ఎంత డబ్బున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, మిద్దులున్నా, కార్లున్నా, సమాధానం లేకుండా ఎన్ని కుటుంబాలు అవి కొట్టుమిట్టాడుతున్నాయో మీకు తెలుసా? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎంత డబ్బున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో నెమ్మది, సమాధానం లేదు. అయితే దేవుడు ఆయన మనకిచ్చేటటువంటి మరొక ఆశీర్వాదము ఏంటి అని మనం గుర్తించినట్లయితే, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఈ సమాధానం అనేది ఎంత డబ్బిస్తే వస్తుంది? ఎంత డబ్బించినా కూడా ఈ సమాధానం మనకు రాదు. సమాధానం అనేది దేవుడు మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతో సమృద్ధి ఉంది, ఎంతో ధనవంతులు, అయితే అతడు అనారోగ్యంతో ఉన్నాడు, షుగర్ వ్యాధి ఉంది అనుకోండి.
అతడు భోంచేయగలడా, అనుకున్నంత తినగలడా? లేదు కదా. కాబట్టి మన జీవితాల్లో మనకు కావాల్సింది సమాధానము. అయితే ఈ సమాధానం ఎవరికి కలుగుతుంది అని అంటే, ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారికి దేవుడు సమాధానాన్ని ఇస్తారని చెప్పాడు. అంతేకాదు, ఈ క్రిస్మస్ సందర్భంలో దేవదూత వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటి? భయపడకుడి కదా. అదే మాట యేసేపుతో కూడా దేవుడు చెప్పాడు, మరియతో కూడా దేవుడు చెప్పాడు భయపడొద్దని. గొర్రెల కాపరులతో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మీరు భయపడొద్దని. మనకందరికి కూడా ఆయన చెప్తున్నటువంటి క్రిస్మస్ సందేశంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు భయపడకుడి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎన్ని విషయాలను మనం భయపడతా ఉన్నాం. ఈరోజు మనం ఆరోగ్యం గురించి భయం, భవిష్యత్తు గురించి భయం, మన పిల్లల భవిష్యత్తు గురించి భయం, ఆర్థిక సమస్యల గురించి భయం, లేకపోతే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరణ భయం. ఇవన్నీ కూడా మనం పీడింపబడతా ఉంటున్నాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే నాకు ఇష్టంగా జీవిస్తారో వారికి సమాధానము. ఏ వ్యక్తులైతే సమాధానం ఉంటుందో అక్కడ భయం ఉండదుగా. కాబట్టి ఈ సమాధానం మనకు కావాలి అంటే మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అంతేకాదు, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అది కూడా చదువుకుందాం. చదవండి. 22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఎవరికి దొరుకుతుంది? ఏది అడిగినా కూడా ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తా ఉన్నారు. ఈరోజు మనకు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, మన అవసరతలు తీర్చబడాలి, మన బిడ్డల పట్ల మనము అడుగుతున్నటువంటివి నెరవేర్చబడాలి. బిడ్డల చదువుల విషయంలో అయితేనేమి, వారి ఉద్యోగ విషయాల్లో అయితేనేమి, వారి వివాహ విషయాల్లో అయితేనేమి, మన అనారోగ్య సమస్యల విషయంలో అయితేనేమి, మనం దేవుని దగ్గర మనము అడుగుతా ఉన్నాం. అయితే అడుగుతున్నాం కానీ చాలాసార్లు మనం పొందుకోలేకపోతా ఉన్నాం. కారణం ఏంటి? ఎవరంటారు? లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కనికరము తరతరములకు ఉండును. ఒక ఇల్లు ఉంది అనుకుందాం, ఒక కుటుంబం ఉంది, భార్య, భర్త, పిల్లలు. ఆయన యందు భయభక్తులు గల వారికి జరిగేటటువంటి ఒక మేలు ఏంటంటే, ఆ తల్లి ఆ తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు వారి బిడ్డలకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని కనికరము తరతరాలకు ఉంటుందంట. ఇప్పుడు 1, 2, 3 తరాలు ఒకవేళ మనం చూస్తామేమో, తర్వాత తరాలు మనం చూడలేం. అయితే ఏ తల్లి ఏ తండ్రి అయితే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, వాళ్ళు తమ బిడ్డలకి తరతరాలకి ఒక తరగని ఆస్తి ఇచ్చి వెళ్తారు. అదేంటంటే దేవుని కనికరము. దేవుని కనికరము ఆ బిడ్డల పట్ల ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారము అయినట్లే. కాబట్టి ప్రశ్న ఏంటంటే, మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నామా లేదా? చాలా మంది తల్లిదండ్రులుగా అంటూ ఉంటారు, మేము మా పిల్లల్ని ప్రేమిస్తున్నాం కాబట్టే కదా ఇంతగా కష్టపడి పనిచేస్తున్నాము అని అంటారు. మంచిదే. అయితే మన బిడ్డల కోసం మనము ఈ లోక సంబంధంగా కష్టపడతా ఉన్నాము, మంచిదే. అయితే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నామా, లేకపోతే ఏదో ఒక రహస్యమైనటువంటి పాపంలో మన జీవితాలు చిక్కుబడి ఉన్నాయా? మన బిడ్డలకి ఆశీర్వాదం కలగాలి అని అంటే మనము త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. త్యాగపూరితమైన జీవితం జీవించడం అంటే మనం దేవునికి ఇష్టంగా జీవించడమే. దేవునికి ఇష్టం లేనటువంటి మన జీవితంలో నుంచి తీసివేసుకోవాలి. కాకుండా
మనము ఏదో ఒక పాపంలో పట్టబడి మనము రహస్యమైనటువంటి పాపాల్లో ఇరుక్కుపోయి ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియలేదులే, ఏమి జరగటం లేదులే అని మనం జీవిస్తూ ఉన్నట్లయితే ప్రియమైన సహోదర, ప్రియమైన సహోదరి, చేతులారా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని మీరే పాడు చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సూత్రం ఏంటంటే, ఏ తల్లి తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు తమ పిల్లలకి ఒక తరగని ఆస్తి, ఎవరు దొంగిలించలేనటువంటి ఒక ఆస్తిని ఇచ్చి వెళ్తారు. అదేంటంటే దేవుని కనికరము. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే, మనకు సమాధానం కావాలంటే, మనం అడిగినవి దేవుని చిత్తానుసారంగా అడిగినవి మనం పొందుకోవాలి అంటే మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా ఆశీర్వాదానికి ముచ్చటగా 3 మెట్లు అన్నాను కదా. 3వ మెట్టు ఏంటంటే ఆయన్ని మనము నమ్మాలి, దేవుని మనం విశ్వసించాలి. ఇదే మనకు చాలా కష్టమైపోతుంది కదా. దేవుణ్ణి మనము నమ్ముతున్నామా అంటే నమ్ముతున్నాము అని మనం చెప్తాం. దేవుడు ఈ సమస్య పరిష్కారం చేయగలదా అంటే చేయగలదు అని అంటాం. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని నేను ప్రశ్న వేశాను అనుకోండి, యేసు ప్రభు వారు చనిపోయినటువంటి లాజరుని ఆయన లేపాడా లేదా అంటే మీరు ఏం చెప్తారు? లేపాడని చెప్తారు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏది లేదని చెప్తాను. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు మీరందరూ కానీ నేను కానీ ఏదో ఒక సమస్యతో మనం బాధపడతా ఉన్నాం. ఈ సమస్య నుంచి దేవుడు బయటపడేస్తాడా అంటే ఏమో కదా. దేవుడు చేస్తాడంటే చేస్తాడు, కానీ నాకు చేస్తాడంటే అనుమానం. దీనివల్లే మన జీవితాల్లో దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతా ఉన్నాము. ఒకసారి యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి ఒక తండ్రి మూగదయ్యం పట్టినటువంటి తన కుమారుని తీసుకొచ్చాడు. తీసుకొస్తే వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చేయమంటే ఉన్నాడు, అయ్యా ఏమైనా నీ వల్ల అయితే నాకు చెయ్యి అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్య సాధ్యమే అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, ప్రభువా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం దయచే. కిందకి మీరు చూసినట్లయితే ఫుట్ నోట్లో కన్నీళ్ళు విడిచుచు అని రాయబడి ఉంది. మనము చాలాసార్లు దేవుణ్ణి నమ్మినట్లుగా ఉంటాం కానీ నమ్మం. నిజంగా నమ్మితే మరొక ప్రయత్నం మనం చేయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మా దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక ప్రార్థన అవసరత నాకు చెప్పాడు. సార్, మా అబ్బాయి ఉద్యోగం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేస్తాము అని చెప్పే అంతలో కూడా ఇంకొక మాట అన్నాడు, ఒక 10,000 కూడా ఇచ్చాను సార్ అన్నాడు. అయితే చెయ్యను అని చెప్పాడు. అంటే అదేంటది? ప్రార్థన ఒకవైపు కావాలి, ప్రార్థన ఫలించకపోతే లంచం ఇచ్చి ఉద్యోగం పొందుకోవాలి. ఇటువంటి ధోరణి ఎందుకు మన జీవితాల్లో ఉంది అని అంటే, దేవుణ్ణి మనము సంపూర్తిగా మనము విశ్వసించలేకపోవటము. సురూపిణి యొక్క స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టి బాధపడతా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే యేసు ప్రభు వెంటనే ఆ బిడ్డను స్వస్థపరిచాడా? లేదే. ఆమె వచ్చి కేకలు పెడతా ఉంటే శిష్యులు అన్నారు, ఆమెను పంపించేయండి అంటే యేసు ప్రభు ఏమన్నారు? పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయట యుక్తం కాదన్నాడు. అంటే ఆమె ఆ మాట విని ఏమనింది? ప్రభువా, కుక్క పిల్లలు కూడా కింద పడే రొట్టె ముక్కలు తింటాయి కదా అని అంది. అంటే ఆమె పట్టు విడవకుండా సిగ్గుపడకుండా ఆయన దగ్గర వేడుకుంది కదా. మన జీవితాల్లో కూడా మనము ఆయన నమ్మటం అంటే ఏంటంటే దేవుని సమయం కోసం వేచి ఉండటం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని విశ్వసించడం అంటే ఏంటంటే ఆయన చేస్తాడు, ఆ చేసే అంతటి వరకు కూడా నేను ఆయన మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటా. ఎట్లా విసుక్కుంటున్నా కాదు, సమాధానమైనటువంటి హృదయంతో దేవుడు చేస్తాడు అని ఆయన మీద మనం నమ్మకం పెట్టుకో ఉండాలి. నేను 1 నిమిషంలో ముగిచేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మన జీవితాల్లో ఆశీర్వాదం కలగాలంటే ఈ కొత్త సంవత్సరంలో ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే
మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవది ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మూడవది ఆయన మనం నమ్మాలి. చివరిగా ఒక జరిగినటువంటి సంఘటన చెప్పి నేను ముగిస్తాను. రిచర్డ్ ఉర్ముబ్రాండ్ అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన రష్యా దేశంలో అనేకమైన బాధలు పడ్డాడు. సువార్త ప్రకటించిన కారణాన్ని ఆయన జైల్లో వేశారు. ఆయన భార్య కూడా సువార్త ప్రకటించిందని సబీనా ఉర్ముబ్రాండ్ ఆమె కూడా జైల్లో వేశారు. 14 సంవత్సరాల అబ్బాయి అనుకుంటాను. మిహాయి ఒంటరివాడైపోతాడు. ఎక్కడ పడుకుంటున్నాడో ఎక్కడ తింటున్నాడో ఏం తెలియదు. సంవత్సరం తర్వాత తన తల్లిని కలిసే అవకాశం దొరుకుతుంది. అప్పుడు మిహాయి ఎంతో ఆశతో తల్లి చూసేదానికి వెళ్తాడు. అనుకుంటాడు, బాబు ఎక్కడ పడుకుంటున్నావురా, ఏం తింటున్నారా, ఏం చేస్తున్నారా అని అమ్మ అడుగుతుంది అనుకుంటాడు. కానీ అమ్మను చూసినప్పుడు ఆమె ఎంతో వృద్ధాపంలో అంత బట్టలు మాసిపోయి వెంట్రుకలంతా ఆ విధంగా మాసిపోయిన బట్టలతో వస్తే అప్పుడు ఆ తల్లి అంటది ఆ బాబుతో, మిహాయి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు అంటారు. అంతే, ఆమె తీసుకెళ్ళిపోతారు. వీడికి ఏం అర్థం కాదు. ఎన్నో జాగ్రత్తలు అమ్మ అడుగుతుంది అనుకున్నానే, ఎందుకు ఈ మాట అడిగింది అని ఆలోచిస్తాడు. అమ్మ నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు, కానీ ఎందుకు ఆ మాట అడిగింది, ఇవన్నీ అడగలేదు అని ఆలోచించినప్పుడు ఆ బిడ్డకి అర్థమవుతుంది, అమ్మ ఈ విషయం నన్ను అడిగింది అని అంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుంది అని మోకాళ్ళ మీద పడి ఆయన యేసు ప్రభువుని అంగీకరిస్తాడు. ప్రియమైన సోదర, ప్రియమైన సోదరి, మన జీవితాలు కూడా దేవునికి ఇష్టకరంగా ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేవిగా మార్చబడితే మన జీవితాల్లో మెండైనటువంటి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. మీకందరికీ కూడా మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తూ ఉంటున్నాను. వాక్యం కొరకు ఒక ప్రార్థన.